హైదరాబాద్ ట్రిప్ ప్లాన్ చేసావా? మరి నీ ట్రిప్ బకెట్ లో ఈ ప్లేస్ ఉందా? అదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ ప్లేస్ ని చూడకుండా వెళ్ళిపోతే నువ్వు హైదరాబాద్ వచ్చి వేస్ట్ రా బాబు. మరి ప్లేస్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తే బాగుంటది, ఏ సీజన్ లో ఆ స్టాట్యూ బాగా కనబడుతుంది, టికెట్ రేట్స్ ఒక్కొక్కరికి ఎలా ఉంటాయి, ఏ రూల్స్ ఉంటాయి, మొత్తం డీటెయిల్స్ మాట్లాడుకుందాం రండి. మరి ఫస్ట్ మనము ఈ ప్లేస్ ఎక్కడ ఉందో మాట్లాడుకుందాం. తెలంగాణ స్టేట్ లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ముంచిత్తుల దగ్గర ఉంది బాస్. హైదరాబాద్ సిటీ అవుట్స్కట్ లో ఉందన్నమాట. హైదరాబాద్ నుండి కరెక్ట్ గా 50 కిలోమీటర్లు ఉంటది. మేమైతే గచ్చిబౌలి నుండి వెళ్ళాం. మాకు 35 కిలోమీటర్లు కాబట్టి 1 అవర్ పట్టింది బాస్. ఎలా వెళ్ళాలో మాట్లాడుకుందామా? బై రోడ్డు వెళ్ళొచ్చు, బై ట్రైన్ వెళ్ళొచ్చు, బై ఏరోప్లేన్ మీద కూడా నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు ఒకవేళ లోకల్ అనుకో NH44 లేదా అవుటర్ రింగ్ రోడ్డు మీద వెళ్ళిపోవచ్చు బాస్. ట్రాఫిక్ ని బట్టి 1 అవర్ లేదా 1.5 అవర్ పట్టొచ్చు. ఓన్ వెహికల్ అయితే చాలా బెటర్. లేదంటే ప్రైవేట్ క్యాబ్స్ ఉంటాయి, వాటి మీద కూడా వెళ్ళొచ్చు మీరు. అదే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గానీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఎల్బీ నగర్ ఉంది కదా, ఎల్బీ నగర్ లేదా MGBS నుండి శంషాబాద్ లేదా ముంచితల్కి బస్సెస్ ఉంటాయి. శంషాబాద్ నుండి ముంచితల్కి ఆటో కూడా మీరు క్యాబ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా నేను పెద్ద సీనియర్ ఆఫీసర్ ని విమానంలో వచ్చావు అనుకో, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడ నుండి కరెక్ట్ గా 20 కిలోమీటర్స్ ఉంటది. మీరు ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని బీచ్ అవ్వచ్చు. అలా కాకుండా ట్రైన్ మీద వచ్చావు అనుకో, నియరెస్ట్ స్టేషన్ వచ్చేసరికి శంషాబాద్ స్టేషన్ ఉంటది. అక్కడ నుండి 15 కిలోమీటర్స్ ఉంటది. మీరు లోకల్ క్యాబ్స్ మాట్లాడుకొని బీచ్ అయిపోవచ్చు బాస్. మరి ఎప్పుడు వెళ్తే బాగుంటది మాట్లాడుకుందామా? వైకుంఠ ఏకాదశి రోజు వెళ్తే బాగుంటది. లేదు నాకు తొత్తర ఎక్కువ, నాకు మూడు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతా అంటే ఇప్పుడైనా వెళ్ళొచ్చురా నాయన. ఫెస్టివల్స్ అండ్ వీకెండ్స్ లో అయితే మాత్రం క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటది. ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది బాస్. 3 to 8 PM వెళ్తే బిఫోర్ లైట్ చూడొచ్చు, ఆఫ్టర్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో లైట్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటది. మంచి ఎక్స్పీరియన్స్. ఈవినింగ్ సన్సెట్ కూడా చాలా బాగుంటది. బేసికల్ గా టైం వచ్చేసరికి 9 AM నుండి 8 PM వరకు ఉంటది బాస్. ఏ సీజన్ లో ఎలా ఉంటుందో మాట్లాడుకుందామా? మీరు సీజన్ బట్టి ఒకవేళ వెళ్ళాలనుకుంటే వింటర్ సీజన్ అనేది చాలా బాగుంటది. వింటర్ సీజన్ అంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు బాస్. ఈ టైంలో వెదర్ చాలా కూల్ గా పీస్ఫుల్ గా ఉంటది కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటూ ఓపెన్ ప్లేస్ ని ఎంజాయ్ చేస్తే ఉంటది మామా, చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. ఇంకా మాన్సూన్ కి వెళ్ళారనుకోండి, సో జూన్ టు సెప్టెంబర్ ఈ సీజన్ లో అయితే పచ్చగా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం కురుస్తుంది కాబట్టి. మార్నింగ్ వెళ్తే మంచిది బాస్, ఈవినింగ్ ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి. ఇక సమ్మర్ కి వచ్చేసరికి మీరు అవాయిడ్ చేస్తే ఆ సీజన్ లో చాలా మంచిది. ఎందుకంటే ఎండగా ఉంటది, అసలే మీరు ఊకపోతారు కదా. మరి టికెట్ రేట్స్ ఎలా ఉంటాయో మాట్లాడుకుందామా? అడల్ట్స్ కి వచ్చేసరికి 250 రూపీస్ ఉంటది బాస్. చిల్డ్రన్స్ కి వచ్చేసరికి 150. ఏమైనా అర్చన చేయించుకోవాలంటే 100. ఏమైనా కార్స్ ఓన్ వెహికల్స్ మీరు పట్టుకెళ్లారు అనుకోండి, పార్కింగ్ అనేది ఒక 40 రూపీస్ అనేది చేసుకుంటాడు. నేను డిజిటల్ పేమెంట్ చేస్తానంటే అక్కడ ఎలా చేయరు. సో కంపల్సరీగా క్యాష్ అనేది మీరు పట్టుకొని వెళ్ళండి. 40 రూపీస్ క్యాష్ అనేది పార్కింగ్ ఇవ్వాలి. మరి రూల్స్ ఎలా ఉంటాయో మాట్లాడుకుందామా? ఫుట్వేర్ అనేది అలౌ చేయరు. మొబైల్స్ ఓన్లీ అవుట్డోర్ ఏరియాలో మాత్రమే ఎలా ఉంటది బాస్. వన్స్ మీరు టెంపుల్ లోపలికి వెళ్తే మీ మొబైల్స్ గానీ ఫుట్వేర్ గానీ అక్కడ స్టాప్ చేస్తారు. ఎక్కడ ఫుట్వేర్ ఇవ్వాలి, ఎక్కడ మొబైల్స్ ఇవ్వాలి, అసలు లోపల ఎంత బాగుంటది. మరి మేము ఎలా వెళ్ళాము నెక్స్ట్ పార్ట్ లో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.